చాలా మంది నోటీసులు లేకుండా ఇళ్లను కొల్లగొట్టడం జరిగింది. చాలా మంది సామాన్యులు రోడ్డు పాలవడం జరిగింది. సో లీగల్గా ఎవరిని అప్రోచ్ అవ్వాలి, పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా లంచ్ మోషన్లు ఉన్నాయి. కానీ సామాన్యులకు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఎవరు అండగా ఉంటారు? వాళ్ళు కోర్టు ఫీజు కట్టుకుందామన్నా ఉన్నటువంటి పరిస్థితిలో కట్టుకోలేరు, అడ్వకేట్ని పెట్టుకోలేరు. అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ జీవో కింద మనము కోర్టులో కంపెన్సేషన్ కోసం కేసు వేయచ్చు, రకరకాల అంశాల గురించి మాట్లాడడానికి ఇంటలెక్చువల్స్ అందరినీ అండ్ అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టు అడ్వకేట్స్ని కూడా పిలవడం జరిగింది. అయితే ఓకే టీవీ ఆధ్వర్యంలో న్యాయ సేవ అండ్ సలహా ఇస్తూ వారికి అండగా నిలబడడానికి సుప్రీంకోర్టు అడ్వకేట్లు మరియు మేధావుల సలహా సూచనల కొరకు ఉచిత న్యాయ సేవ కొరకు సమావేశం నిర్వహించడం జరిగింది ఓకే టీవీ ఆధ్వర్యంలో. అయితే ఇక్కడ అందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడం, ఒకే ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చి మొత్తం అంటే దీని గురించి న్యాయ సలహాల గురించి చర్చించడమే మా ప్రధాన ఎజెండా. ముఖ్యంగా మాట్లాడాలంటే ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఎటువంటి రాజకీయ నాయకులు కానీ, రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నటువంటి సమావేశం ఇది. ముఖ్యంగా మనం మాట్లాడాలి అంటే మనందరికీ కూడా తెలుసు, నేను ఆల్రెడీ చెప్పాను, లీగల్గా డాక్యుమెంట్స్ ఉండి అన్ని ట్యాక్సెస్ కట్టి సేల్ డీడ్స్ ఉండి, సో అన్యాయం అయిపోయిన వాళ్ళకి ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో అర్థం కాదు. ఆ పార్టీ పిలుస్తుంది, ఈ పార్టీ పిలుస్తుంది, రండి అని చెప్పి రాజకీయ లబ్ధి కోసం బుల్డోజర్లకి అడ్డం పడుకుంటామని చెప్పే నాయకులు చాలా మంది ఉన్నారు. కానీ దీని మీద మళ్ళీ పోయి ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ ముఖ్యంగా మాట్లాడాలంటే ముఖ్యమంత్రి గారి ఇల్లు దగ్గర నుంచి రాజకీయ నాయకులు, అన్ని పార్టీస్కి సంబంధించిన వాళ్ళ ఇల్లులు కొన్ని బఫర్ జోన్లో FTL పరిధిలోకి వచ్చినప్పటికీ వాళ్ళకి నోటీసులు, ఎటువంటి నోటీసులు లేవు. అండ్ అలాగే నోటీసులు వెళ్ళిన వాళ్ళ ఇల్లు డిస్మాంటిల్ కూడా కాలేదు. కానీ శిక్ష మాత్రం ఇక్కడ తప్పు చేసింది ముఖ్యంగా రెరా, HMDA, రెవెన్యూ, ఇరిగేషన్, ఈ హయ్యర్ అఫీషియల్స్ అందరినీ వదిలేసి, అంటే పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళందరినీ వదిలేసి ఎవరైతే కొనుక్కున్నారో, ఎవరైతే గవర్నమెంట్ ల్యాండే కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ల్యాండ్సే కావచ్చు, లేకపోతే ఈ చెరువులు కబ్జా చేయడమే కావచ్చు, కుంటలు కబ్జా చేయడమే కావచ్చు, సో ఇవన్నీ కూడా ఈ ఆఫీసర్స్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వాళ్ళకి తెలియకుండా, అంటే వాళ్ళ ప్రమేయం లేకుండా ఏది కూడా జరగలేదు. కానీ వాళ్ళేమో హ్యాపీగా బయట తిరుగుతూ ఉన్నారు, సామాన్యులేమో రోడ్డు పాలయ్యారు. ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు చేసినటువంటి కబ్జాలో ఉన్నటువంటి ఇళ్ళ దగ్గర పెట్టినటువంటి కొన్ని ఇల్లు డిస్మాంటిల్ అయితే ఇంకొంత ఎక్కువ, అధిక శాతం మాత్రం కోల్పోయింది అతి సామాన్యులు, ఎటువంటి రాజకీయాలకి సంబంధం లేని వాళ్ళు, రోడ్డు మీద పడినటువంటి వాళ్ళ గురించి వాళ్ళకి న్యాయ సేవలు, న్యాయ సలహాలు ఇవ్వడమే కాదు, వాళ్ళు ముందరకొస్తే బాధితులు, ఒకరిద్దరు బాధితులు ముందరకొస్తే వాళ్ళ తరపున ఏ కంపెన్సేషన్, అంటే ప్రభుత్వం కులగొట్టేసింది అయిపోయింది, కానీ ప్రభుత్వం తరపున రావాల్సినటువంటి కంపెన్సేషన్ సంగతి ఏంది, అసలు నోటీసులు ఇవ్వకుండా డిస్మాంటిల్ చేయడం ఏంటి? ఇంకా పెద్ద విషయం ఏంటంటే ఆ ల్యాండ్కి సంబంధం లేకుండా చాలామంది లీజుకి తీసుకున్నారండి. రెంట్కి తీసుకున్న వాళ్ళు సామాన్లు తీసుకుంటామంటే కూడా వదలకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి దాన్ని కూలగొట్టడం జరిగింది. సామాన్లు కూడా పోగొట్టినారు. కొంతమంది ₹1 కోటి, ₹2 కోట్ల, ₹3 కోట్ల నష్టపోయినారు. బ్యాంకు లోన్లో కూడా వాళ్ళ కమర్షియల్కి సంబంధించినటువంటి సామాన్లు కూడా ఉన్నాయి. సో అటువంటి వాళ్ళు కూడా దీనికి అర్హులే. సో కోర్టుకి ఏ రకంగా ఆశ్రయించవచ్చు, ఏ జీవోస్తో మనము లీగల్గా కోర్టుని సంప్రదించవచ్చు, దీనికి ఎటువంటి సహాయ సహకారాలు అందాలి. సో వీటి మీద ఈరోజు మన రౌండ్ టేబుల్ చర్చ. అందరూ కూడా ఆహ్వానితులే అని చెప్పాము. అండ్ అలాగే అనుకోని మిత్రులు కూడా వచ్చారు. ముఖ్యంగా అనుకోని మిత్రులు చాలామంది వస్తున్నారు. కానీ నా ప్రియమైనటువంటి సోదరులు, అన్ని పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీసులకు కూడా స్వాగతం. ఇక్కడ ఏం మాట్లాడతామా, పొలిటికల్ ఏమైనా చర్చ జరుగుతుందా అని చెప్పి వాళ్ళు పాపం అభిప్రాయపడి వాళ్ళు కూడా వచ్చినారు. కానీ ఇక్కడ పార్టీలకు అతీతంగా కేవలం బాధితుల పక్షాన గవర్నమెంట్ ఎటువంటి సహాయం ఇవ్వాలి, ఎటువంటి కంపెన్సేషన్ ఇవ్వాలి అనే దానిపైనే చర్చ జరుగుతూ ఉంది. సో దీని గురించి మాత్రమే మాట్లాడదాము. అండ్ ముందుగా చాలామంది వచ్చున్నారు, మన బక్కా జడ్సింగ్ గారు, అట్లాగే మన లేక్ రవి గారు, వినాయక్ రెడ్డి గారు, అండ్ అలాగే ఇంకొంతమంది అడ్వకేట్స్ కూడా వస్తున్నారు. అండ్